ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైనాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారో చేసి చూపించబోతున్నాను. చికెన్ కర్రీ దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా మార్చుకోవాలి. గోల్డెన్ కలర్లో వాడిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వాడ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వాడిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమోటా ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా వాడ్చుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందుగానే చికెన్ని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ టమాటా ముక్కలన్నీ మగ్గిపోయింది. ఇదిగోండి, టమాటా ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాము. చికెన్ని వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా వాడ్చుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, గట్టి పెరుగు ఉంటే వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ వేయాలి. మిరియాల పొడి కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. పెప్పర్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. బాగా మగ్గింది. చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చూడండి, చుట్టూ ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొనేసి తీర్చుకునేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా తినచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.